సో బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది అంటుంటారు వాళ్ళు. అదే విధంగా ఇక్కడ మెడ నరాల దగ్గర కూడా పట్టేసిందని అంటుంటారు. ఓకే. ఇది ముఖ్యంగా వాళ్ళలోనే రావడానికి కారణం ఏంటి సార్? దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? సో బ్యాక్ పెయిన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాక్‌ని చూసుకున్నట్టయితే మనకి వెన్నుపూసల మధ్యలో డిస్క్ ఉంటాయి. అంటే మనకి వెన్నుపూస అంటే వర్టిబ్రల్ బాడీ మీద డిస్క్ ఉంటది. ఓకే. సో మనం చూసినట్టయితే ఇవి మెడకి సంబంధించిన వెన్నుపూసలు, మధ్యలో ఛాతీకి సంబంధించినవి, కింద లోవర్ బ్యాక్ ఆర్ లంబార్. ఓకే. సో జనరల్‌గా మనకి మూవ్‌మెంట్ ఎక్కువ ఉండేది మెడకి సంబంధించింది లోవర్ బ్యాక్‌లో. యెస్. సో అయితే ఎప్పుడైతే మనము ప్రాపర్ ఎర్గోనామిక్స్ మెయింటైన్ చేయమో, సో మీరు ఇంతకుముందు అన్నట్టు బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్ కానీ వాళ్ళ సిస్టమ్ వర్క్ చాలా ఉంటుంది. సో సిస్టమ్ వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా ప్రాపర్ ఎర్గోనామిక్స్ మెయింటైన్ చేయకుండా, అంటే ఎక్కువ కిందికి వంగినా ఆర్ ఇంప్రాపర్ పొజిషన్లో కూర్చొని సిస్టమ్ వర్క్ చాలాసేపు చేస్తున్నారు అనుకోండి, దీని మీద ఈ డిస్కుల మీద కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో ఆ అబ్నార్మల్ పొజిషన్లో డిస్కుల మీద ఎక్కువ ప్రెషర్ పడ్డప్పుడు ఆ డిస్కులు వెనకకి జారటం కానీ, ఆ డిస్కులు డీజనరేట్ కావటం కానీ అవుతుంది.